మీ ఇంట్లో ఒక తాగుబోతున్నాడా? ఉండే ఉంటాడు. కొంతమంది పచ్చి తాగుబోతులు ఉంటారు, బయటికి కనబడేవాళ్ళు. కొంతమంది దొంగ తాగుబోతులు ఉంటారు. ఏమండి, తాగి గమ్మున ఉంటారు. ఏదో రోజు బయటకు వస్తుందిలే, కానీ ఎన్ని రోజులు ఉంటారు? మూత ఎక్కువ తుడుచుకుంటాడంటే ఎవడన్నా సిగరెట్ అన్నా తాగుతుంటాడు, లేకపోతే సారాయన్నా తాగుంటాడు. ఊరికి మూత తుడుచుకుంటాడు అనుకో. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు బానిసలు అయిపోయేదాకా ఇక తాగుడు తాగకుండా ఉండలేను, ఇంకా బరిదెగించేసి ఇక ఏమైతే అయిందని తాగినప్పుడే మనకు తెలుస్తున్నారు. కానీ వాళ్ళు ఎవ్వడూ కూడా ఒక్క రోజులోనే 10 బాటిల్ తాగలేడండి. పెగ్గుతోటే స్టార్ట్ అవుతాడు, కొంచెం 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 స్టార్ట్ అయ్యి భయంకరంగా బానిస అయిపోతాడు. మనం గమనించాలి, మీ ఇంటిలో పురుషులు కానీ మీ బిడ్డలు కానీ వారు వ్యత్యాసంగా ప్రవర్తిస్తున్నారంటే, తప్పుగా ప్రవర్తిస్తున్నారంటే, ముఖం దాస్తున్నారంటే, నేరుగా మాట్లాడతలేకపోతున్నారంటే, ఏదైనా పాపానికి అడిక్ట్ అయ్యారా అని గమనించి నువ్వు చెబితే బయటపడిపోతే మరీ బహిరంగాన్ని తాగడానికి ప్రయత్నిస్తారేమో. కానీ అట్టి సమయంలో నీవు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే నీ బిడ్డను మార్చుకోగలుగుతావు. మోనికా అనే ఒక తల్లి ఉందండి. ఆమెకి లేక పుట్టాడు అగస్టిన్ అనే కుమారుడు. ఆ కుమారుని దేవునికి సమర్పించి అగస్టిన్ అని పేరు పెట్టింది. కానీ వాడు పెరిగేటప్పుడు చెడిపోతున్నాడు, దుష్ట సాంగత్యాలు చేశాడు, దురభ్యాసాలకు బానిస అయిపోయాడు, ఒక వేశ్యకు బానిస అయిపోయాడు. నాయనా, నువ్వు దేవుడిచ్చిన సొత్తురా, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నాయనా అని వాళ్ళ అమ్మ బతిమలాడుతుంటే, నిన్ను దేవునికి అప్పగించానయ్యా అంటే, ఎవడప్ప చెప్పాను నిన్ను, నా ఇష్టం నా బతుకని తల్లి మీద తిరగబడేవాడు. తల్లి ఏం చేయలేక ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. నా బిడ్డను నువ్వే మార్చాలయ్యా, ఏ మనుషుడు ఈ లోకంలో మార్చలేడు. మీకు తెలుసా అండి, ఒక పాపిని మార్చగలిగిన మందు కానీ మాత్ర కానీ ఇంజక్షన్ కానీ లోకంలో లేవు. ఉన్నాయా? వెళ్ళండి, రేపు నా నోట్లో నుంచి బూతులు వస్తున్నాయి డాక్టర్ గారు, ఈ బూతులు రాకుండా నాకు ఒక ట్యాబ్లెట్ ఇవ్వరా, పోను సర్జరీ అనే చేయండి అని అడుగు, నీకేమైనా పిచ్చా అంటాడు కదండి. వారికి బూతులు మానటానికి ట్యాబ్లెట్లు లేవు, పాపం మానలేని కన్నులకి ఎటువంటి కళ్ళజోడు లేవేక, ట్రీట్మెంట్ లేదు. కరోనా వైరస్ వచ్చింది, దానికన్నా మందు కొనుక్కున్నారు, కానీ పాప రోగానికి మందు మాత్రం ఎవడూ కనుక్కొనలేడు. అందుకని పరిశుద్ధుడైన ప్రభు, నిర్దోషులు నిష్కలంకుడైన క్రీస్తు పాపమును పరిహరించడానికి, పాపమును కడిగివేయడానికి, పాపము నుండి మనల్ని విడిపించడానికి పాపము లేనివాడిగా భూలోకానికి వచ్చి పాపానికి పరిహారంగా తన ప్రాణాన్ని సిలువలో మన కొరకు అర్పించి నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనల్ని ఆయన విమోచించాడు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడుగా, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. నీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను నేను వాటిని హిమం వలె తెల్లనిగా చేస్తానన్నాడు. మన కాళ్ళకు బురద అంటుకుంటే నీళ్ళతో కడుక్కుంటే పోద్దండి. తారంటుకుంటే నీళ్ళతో కడిగితే పోద్దా? ఏం చేస్తారు? కిరసనాలు పెట్టి కడుగుతాడు. ఏంటంటే మన చొక్కా మీద ఇంకైతే కిరసనాలు పెడితే పోదు, నీళ్ళతో పోదు. ఏం చేస్తారు? నిమ్మకాయ పెడతారు. ఇప్పుడు ఎవరు పెడతలేదు, ఇవన్నీ చేయట్లా. అంటే నిమ్మకాయ పెట్టి రుద్దితే ఇంకు మరకలో పోతాయి. ఒక్కొక్క దానికి ఒక విరుగుడు ఉంది. మరి పాపాన్ని కడుక్కోవడానికి ఏం కావాలి? తారు, నిమ్మకాయలు, కిరసనాయలు అన్ని పోసి పాపాన్ని కడిగితే పోద్దా? నువ్వు విస్తారమైన సబ్బు రాసుకొనినను క్షారముతో నిన్ను నీవు కడుక్కొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుతుంది. మనుష్యుడు పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో జపతపాలు చేస్తున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పాపము నుండి విడుదల పొందాలంటే పశ్చాత్తాపమే మందు. పశ్చాత్తాపడినప్పుడు క్రీస్తు రక్తములో మనం కడగబడితే నిర్దోషులుగా మారిపోతాం. అగస్టిన్ ఎంత ప్రార్థన చేస్తుంటే అంత దుర్మార్గుడే అయిపోతున్నాడు. ఆయన విడవకుండా తల్లి ప్రార్థించింది. ఒకరోజు అతను ఒక వేశ్యింటికి వెళ్తున్నాడు. ఇంకా చీకట పడలేదు, సంధ్య చీకట పడలేదని కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనకొద్దాంలే అని చెప్పి ఆమె ఇల్లు దాటి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ వీధి కార్నర్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక
రోడ్డు మీద చిన్న మీటింగ్ జరుగుతుంది. ఒక 10 మంది నిలబడి పాట పాడుతున్నారు. ఆ పాట చాలా బాగుంది, ఇన్ని వెళ్దాంలే అని నిలబడ్డాడు. పాట అయినంటనే అక్కడున్న సేవకుడు ఒక చిన్న ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చెప్తున్నప్పుడు అక్కడ తల్లి మోకాళ్ళ మీద ఉంది. అక్కడ ఉపవాసం ఉంది, ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనా శక్తి కుమారుణ్ణి ఇక్కడ వినకూడదు, నేను మారను అని భీష్మించుకున్నప్పటికీ కూడా తనకు చేత కాకుండా తెలియకుండా అక్కడ నిలబడిపోయాడు. ఆ 2 మాటలు చెప్పిన తర్వాత, నువ్వు పాపివి, నువ్వు పశ్చాత్తపడు, ఇది రక్షణ దినము, మోకరించు అని ఆ రోడ్డు మీద చెప్పినప్పుడు అక్కడే రోడ్డు మీద మోకాళ్ళ మీద పడిపోయాడు. వెళ్ళిపోదామంటే కాళ్ళు మేకులతో కొట్టేసినట్టు కదలలేదంట. అక్కడే పడి పశ్చాత్తపడ్డాడు. పరిశుద్ధాత్ముడు అతన్ని దర్శించాడు, కొత్త హృదయం ఇచ్చాడు, పాత స్వభావం నుంచి విడిపించబడ్డాడు. ఎక్కడో చేస్తుంది తల్లి ప్రార్థన, కానీ ఇక్కడ నడి వీధిలో కుమారుడికి ఆ ప్రార్థన ఫలితం దొరికింది. ప్రార్థన అయిపోయాక మా అమ్మతో చెప్పాలి, అమ్మ నా కోసం ఎంతో ప్రార్థన చేసింది, నేను మారాలని, యేసయ్య నన్ను మార్చాడు, నా హృదయంలో రక్షణానందం వచ్చిందని తొందర నడుచుకుంటూ వస్తుంటే ఆ వేశ్య గుమ్మం దగ్గర కూర్చొని ఉందట, కొంచెం అలకమూత వేసుకొని. అసలు ఆ పక్కనే అది అక్కడ ఇల్లు ఉందని కానీ ఆమె అక్కడ ఉందన్న సంగతి జ్ఞాపకమే లేదు. ఎందుకంటే కొత్త హృదయం, నూతన స్వభావము, నూతన హృదయం వచ్చింది. చూడకుండా వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి కేకేసిందంట, అగస్టేన్ అగస్టేన్, ఐ యామ్ షీ. అగస్టేను, నేనే ఆమెని అని పిలిచిందంట. వెనక్కి కూడా తిరిగి చూడకుండా, యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నాడట. నువ్వు ఆమెవైతే అవుదువుగాక, నేను మాత్రం అతనిని కాను. ఆ తర్వాత సెంట్ అగస్టిన్ అయ్యాడు, ఆయన పరిశుద్ధుడైన అగస్టిన్ అయ్యాడు. దానికి కారణం ఏంటంటే ఆ తల్లి కన్నీటి ప్రార్థన. ఒకరోజు అగస్టిన్ సాక్ష్యం ఇస్తున్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నాశనానికి పోయే నా జీవితము దేవుడి రాజ్యంలోనికి కన్నీటిలో కొట్టుకొని వచ్చేసింది. ఇటు పక్క వచ్చేసాను, నేను దేవుని బిడ్డగా మారిపోయానని. నువ్వు ప్రార్థిస్తే దీంట్లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా? నా భర్త మారడు, నా బిడ్డ మారడు, నా స్థితి మారదు, నా గతి మారదు, నా బతుకింతే అని నిరుత్సాహపడిపోతున్నావు కానీ, నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ, నిన్ను నీవే కించపరుచుకుంటూ నిరుత్సాహ పొందుతున్నావు కానీ, ఇక నాకు ఉద్యోగం దొరకదు, ఇక నాకు వీసా రాదు, ఇక నాకు నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వను, ఇక నేను ఎగ్జామ్లో పాస్ అవ్వను, ఇప్పటికే 3 సార్లు రాశాను, 4 సార్లు రాశాను, ఇంకా మా అమ్మాయికి పెళ్ళి అవ్వదు, అప్పుడే 9 సంబంధాలు వచ్చి వెళ్ళిపోయినాయి, ఎవరు ఒప్పుకోవటం లేదు, ఇంకింతే ఈ అమ్మాయి బ్రతుకు, నాకు గర్భఫలం దొరకదు, పెళ్ళయింది 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా పిల్లలు లేరు, ఇంక నా బతికింతే, నాకు గర్భఫలం లేదు అని విసిగిపోతున్నావేమో. నీకు జవాబు ఒకటే, ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. హన్నాకు పిల్లలు లేరు, ఒక సవతుంది ఆమెకి, పెనిన్న, ఆమెకు పిల్లలు ఉన్నారు, ఓరక సతాయిస్తుంది. ఆ పిల్లలు లేరనే బాధ ఒకటి, పక్కోళ్ళందరూ పిల్లలు లేరు పొడిచే బాధ ఇంకొకటి. పాపం చాలామంది తల్లులు సోదరులు చెప్తుంటారు, నాకు పిల్లలు లేరనే బాధ ఎలాగోలాగా తట్టుకుందాం అనుకున్నా, ఈ సూటుపాటు మాట్లాడే వాళ్ళని చూస్తే ఏం లేరా అంతే, ఏం లేరా, నీకెందుకు ఆ కంగారు, మా సంగతి నీకెందుకని చెప్పొచ్చు కదా, పోనీ వీళ్ళు లేరు, సరేలే వస్తా, నీకు పొట్టరలేవే. కొంతమంది అయితే మెటుకులు ఇస్తారు, ఇట్ట ఏందో ఇట్ట అంటారంటే ఉందా, ఇంకా దుమ్మెత్తి పోస్తారంట. పిచ్చి మనుషులు ఈ రోజుల్లో. బిడ్డలు లేని వారిని ఎవరూ దయచేసి కృంగదీయకండి, ప్రభు ఇస్తాడని చెప్పండి. గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు. అది భర్త ఇచ్చేది కాదు, భార్య ఇచ్చేది కాదు. ఆడపిల్లని కన్నావేంటే అని భార్యను పెట్టుకొని తిడతాడంట. అరే, ఆడపిల్ల మగపిల్ల అని డిసైడ్ చేసేది భర్త, భార్య, డాక్టరా? ఎవరి చేతుల్లో లేదు, అది ఎవరి చేతుల్లో ఉంది? నువ్వు పిండముగా ఉన్నప్పుడే కన్నులు చూచాయి, నువ్వు పురుషుడు అవ్వాలో స్త్రీ అవ్వాలో నిర్ణయించేది ఎవరో? ఆయన. భార్యను నిందించకో. బిడ్డలు లేరనే వాళ్ళు బిడ్డలు లేక ఏడుస్తుంటే ఆడపిల్లలే పుట్టారని ఏడ్చేవాళ్ళు ఉన్నారండి. ఏంటండి
ఆడపిల్లలు పిల్లలు కాదా? ఎంతమందికి ఆడపిల్లలు ఉన్నారు? చేయి చూపించండి. అబ్బా, ఎంత మంచివాళ్ళు అండి మీరు. ఎక్కువ అబద్ధాలు చెప్పారంట. మన దేశంలో ఏదో ఒకటి చెప్పాలి కదా, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంటారు. నాకు తెలిసి ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆడపిల్లలు పుడతారండి. ప్రేమ చూపించే వాళ్ళకి ఆడపిల్లలు పుడతారు. ఎందుకంటే ఆ పిల్లలకి, ఆడపిల్లలకి ప్రేమ అవసరం. ఓరక ఏయ్ ఊయ్ ఏయ్ అనేది అవసరం లేదు వాళ్ళకి. తల్లిదండ్రులు ప్రేమ ఎక్కువ అవసరం. అమ్మాయిలకి ఆనందం. నాకు 3 కుమారులండి. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు కలిసి పెరిగాం. కానీ నాకు 3 కుమారులు పెంచుకున్నాను. అమ్మాయిలు లేని కొరతలా ఉండిపోయింది. ఇప్పుడు నా 3 కుమారులు దీవించి 3 కుమారులకి పిల్లల్ని ఇచ్చారు. అందులో 4 కుమార్తెలు మనవరాళ్ళు నాకు. ఇప్పుడు ఈ 4 మనవాళ్ళు మూతులు ఇటు తిప్పుకుంటారు. 4 మనవరాళ్ళు తాత అన్న చుట్టూ తిరుగుతారు. అసలు అమ్మాయిల్లో ఉన్న ఆనందం, అమ్మాయిలతో ఉన్న సంతోషం, ఆ చిన్నపిల్లలు తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమిస్తారో, తాతల్ని ఎంత ప్రేమిస్తారో చూస్తే చాలా ఆశ్చర్యం అండి. అమ్మ నాన్న అన్నం తిన్నావా అని అడిగేది అబ్బాయా అమ్మాయా? అబ్బాయి అడుగుతాడా? అబ్బే. పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక చీర తెచ్చి ఇచ్చేది కొడుకా కూతురా? చెప్పండి, ఆలోచించండి. కొడుకు తెస్తాడా? పెద్ద గొడవ పెట్టుకొని తెచ్చుంటాడు అలా ఆవిడతో. మొదటి సంవత్సరం 2 సంవత్సరం తెస్తాడేమో. 4 సంవత్సరాలు అయ్యాక అమ్మ లేదు, చీర లేదు. అమ్మ నీకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు చేయిస్తారనంట కొడుకు. అమ్మాయి అంత కష్టపడుతున్నావమ్మా నా కోసం, నేను పెద్దోడు, నీకు ఉద్యోగం వచ్చాక నీకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు చేయిస్తానన్నాడంట. పెద్దోడు అయ్యాడు, ఉద్యోగం వచ్చింది, పెళ్ళాం వచ్చింది, మంచి డబ్బులు ఉన్నాయి. అమ్మ నువ్వు ఎప్పుడు తెస్తావు, ఆ గాజులు నాకు ఇచ్చేవా అన్నాడంట. ఉన్న గాజులు కూడా ఈడిచ్చినవి కాదు, వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న గాజులు. దేవుడు ఎవరినిచ్చినా దేవుడిచ్చిన బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలండి. ఆడపిల్లలు అవసరమే, మగపిల్లలు అవసరమే. దేవుడు ఎవరికి ఏది కావాలో అది ఇస్తాడు. వారిని మనం పెంచే విధానాన్ని బట్టి వారి విలువ ఉంటుందండి. ఈరోజు కొంతమంది కుమారులు కూడా కుమార్తెల కంటే ఎక్కువ ప్రేమిస్తారు. నా 3 కుమారులు నన్ను కుమార్తెలాగాను ప్రేమిస్తారు పెద్దోళ్ళయ్యాక, భార్యలు వచ్చాక కూడా. ఏంటండి? అలాగే కొంతమంది కుమార్తెలు అమ్మ నాన్నను ప్రేమిస్తారనుకుంటాం, కానీ అమ్మ ఏమిస్తావు అని పెళ్ళైన తర్వాత కూడా అమ్మ నాన్న అనేది వేధించుకొని తినేవాళ్ళు ఉన్నారు. చూడండి, అమ్మాయి అనేది ముఖ్యం కాదు. యేసు క్రీస్తును ఎరిగిన వారికి మన బిడ్డలను పెంచినప్పుడు ఆ క్రీస్తు ప్రేమను మనకు పంచుతారు. నీ జీవితంలో ఒకవేళ అబ్బాయిలు లేదని కొడుతుందేమో, అమ్మాయిలు లేరని కొడుతుందేమో, ఉద్యోగం లేదని కొడుతుందేమో, భర్త సరిగా లేడు, మారలేదు అని కొడుతుందేమో, భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడని కొడుతుందేమో, నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు అనే బాధ ఉందేమో. కోర్టులెమ్మడి కాదు, మనుషులెమ్మడి కాదు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే ప్రార్థన వలన అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చూడండి. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి మీద కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఏంటి, నువ్వు ఉపవాసం ఉన్నానంటున్నావు, నీ వ్యాపారాలు చేసుకుంటూనే ఉన్నావు. వ్యాపారం చేసుకుంటూ నేను ఉపవాసం ఉన్నాను అంటున్నావే కానీ ఉపవాసం అంటే ప్రార్థన చేయటం లేదు నువ్వు. అందుకని నీ ప్రార్థనకు జవాబు రావటం లేదు. నువ్వు ఉపవాసం ఉన్నాను అంటున్నావు, నీ పనుల చేత కఠినంగా పని చేయిస్తున్నావు, ఇతరుల చేత కఠినమైన పనులు చేయిస్తున్నావు, దయాదాక్షిణ లేకుండా చాలా స్ట్రిక్ట్గా చెయ్యే, నన్ను ముయ్యే అంటున్నావు, ప్రభువా కనికరించు అంటున్నావు. నువ్వేమో ఇతరు వారి పట్ల కఠినంగా ఉంటూ దేవుని కృప కొరకు నువ్వు వేడుకుంటే నీకు ఎలా వస్తుంది? దేవుని దయ నీకు కావాలంటే నువ్వు ఇతరుల మీద దయ చూపించాలి. అంతేకాదు, మీరు కలహమాడుచు వివాదములు చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేయని వాళ్ళందరికీ సైతాన్ని నేర్పించే పాఠాలు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే గుద్దులాడుకుంటారంట, ఏంటంటే పోటీ పడతారంట, కలహాలు పెట్టుకుంటారు, వివాదాలు పెట్టుకుంటారు. ఉపవాసం ఉన్నోడు దేవునితో మాట్లాడాలి కానీ పక్కలతో మాట్లాడతాం కాదు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకోకుండా అనవసరమైన వివాదాలకు చోటిస్తే నీ ప్రార్థనకు జవాబు
రాదు. అందువల్ల మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అది కాదు నిజమైన ఉపవాసం. నిజమైన ఉపవాసం ఏంటంటే, అట్టి ఉపవాసములో యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. 6వ వచనం, దుర్మార్గుల కట్టిన కట్టును విప్పుటయు, కాడిమోను మేకులు తీయుటయు, బాధించబడిన వానిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. మీ ఆహారము ఆకలిగనిన వారికి పెట్టియు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రమునిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసం. నువ్వు ఉపవాసం ఉంది. చాలామంది దేశంలోనండి, నేను ఉపవాసం ఉన్నాను రాత్రి అంటారు. అంటే బియ్యం లేవంట. బియ్యం లేక, ఆహారం లేకపోతే తినకుండా ఉండటం ఉపవాసం అంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? పస్తు. ఏంటది? పస్తు పడతాం అన్నమాట. ఉండి తినకుండా ఉంటే అదేంటి? ఉపవాసం. ఒక ఆయన అడుగుతుంటారంట, ఏం కోరే వాళ్ళ? చేపలండి. అయ్యో చేపలా, నేను ఉపవాసం ఉందాం అనుకున్నానే. సర్లే రేపు ఉంటానులే, పెట్టు అంటే ఏంటి అర్థం? ఏంటంటే దానికి ఇష్టమైన పచ్చడా, రేపు ఉందాం అనుకున్నాను ఉపవాసం, సరే ఏలే ఉపవాసం ఉంటానులే, రేపు మంచి కూర చేసి పెట్టు అని తిండి మీద ధ్యాసతో ఉపవాసం ఉండటం వల్ల ప్రయోజనమో లేదండి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు బియ్యం మిచ్చమైనవి కదా, నీ ఆహారం మిచ్చమైంది కదా, మిగిలింది కదా, దాన్ని ఎవరికైనా లేని వారికి పెడితే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. నీవు కడుపు మార్చుకొని మరొకటి కడుపు నింపితే అది దేవుడు నీ యందు చూసి ప్రీతి చెందుతాడు. ఉపవాసం అనేది ఒక నిష్ట కాదు, ఒక ఆచారం కాదు, ఒక పద్ధతి కాదు. ఉపవాసం అనేది దేవునితో మన హృదయాన్ని లగ్నం చేయటానికి, దేవునితో మన హృదయాన్ని కొమ్మరించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి ఉపయోగించే సమయం అది. మా చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా ఇంట్లో మా అక్కగారు ఒక ఆమె మెడిసిన్ చదువుతూ ఉండింది, డాక్టర్ చదువుతూ ఉంది. తను ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి అన్నం తినేది కాదు ఆ రోజు. ఏంటక్క అన్నం తినలేదని అడిగితే, రేపు ఎగ్జామ్ ఉందిరా అనేది. ఎగ్జామ్ ఉంటే అన్నం తినకపోతే ఏంటి? ఎగ్జామ్కి అన్నం తినకపోవడానికి సంబంధం ఏంటని అడిగితే, అన్నం తింటే మత్తు వస్తుంది, మత్తు వస్తే చదవలేను, చదవకపోతే ఫెయిల్ అయిపోతాను, మనసు లగ్నం చేయడానికి నేను ఈ పూట ఉపవాసం అన్నం తినటం లేదు అని చెప్పేదండి. దేవునితో మాట్లాడుకోవడానికి మన మనసు లగ్నం చేయడానికి మత్తు వచ్చిందనుకోండి, నిద్ర వస్తుంది. మత్తు వస్తే ఏమొస్తుందండి? నిద్ర వస్తుంది. మన మనసును లగ్నం చేయడానికి ఉపవాసం ఉండాలి. చాలామంది ఉపవాసాలు మనుషుల్ని సంతోషపెడటానికి ఉపవాసం ఉంటారు. కొంతమంది ముఖాలు ఎలాడేసుకొని ఉంటారు. ఏంటక్క అలాగ ఉన్నావంటే, ఉపవాసం నీకు తెలీదా, నేను ఉపవాసం ఉండి ప్రాణం చేసుకుంటున్నాను, పెద్ద గొప్ప. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం ఉండినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలములు పొంది ఉన్నారని మీరు ఉపవాసం ఉండినప్పుడు వేషధారులాగా ముఖాలను వికారం చేసుకోవద్దు. ఏడుపు ముఖాలు పెట్టుకొని ఉండొద్దు. ఏంటంటే 40 రోజులు 40 రాత్రులు మోషే కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని కొండ దిగి వచ్చాడండి. ముఖం ఎట్టుందండి? లొట్టలుడిపోయి బొక్కలో కళ్ళు పేక్కపోయి ఉన్నాయా? ఎట్టుందండి చెప్పండి, తెలిసి చెప్పండి. మీరు క్రైస్తవులు ఉన్నారు కదా, ఎట్టుంది? అతని ముఖం ప్రకాశిస్తుందట. ఆ ముఖం వెలుగు చూడలేకపోతున్నారు, ఒక పెద్ద లైట్ లాగా ఉంది. ఆ ముఖం చూడలేకపోతే ఆయన ముసుకేసుకోవాల్సి వచ్చిందంట. ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు నీరసం కాదు, బలం వస్తుంది. బలహీనత కాదు, బలం వస్తుంది. శక్తిహీనులమవ్వము, శక్తిమంతులమవుతాం. ఈ శరీరాన్ని అణగదొక్కినప్పుడు
నీ ఆధ్యాత్మిక జీవితంలో నూతన శక్తి కలుగుతుంది. ఆత్మకు శరీరానికి విరోధం అండి. శరీరాన్ని అదుపులో పెట్టుకుంటే ఆత్మ ఫలిస్తుంది. శరీరం బలిసిపోతే ఆత్మను అణిచేస్తుంది. మనం పొద్దులేచిన సాయంకాలం దాకా ఏం తిందుమా ఏం తాగుదుమా అని శరీరానుసారులు శరీర కార్యముల మీదే మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మల కార్యాల మీద మనసు ఉంచుతారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనుషులు కనబడనేది ఉండొద్దు. తర్వాత చదవండి. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ దేవుడు నీకు ప్రతిఫలమిచ్చును. ఉపవాసం ఉన్నప్పుడు తల అంటుకొని ముఖమును కాంతిగా పెట్టుకొని సంతోషంతో నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. ఆయన నిన్ను చూస్తున్నాడని ఆయన ముందు కనపడటానికి నీ హృదయాన్ని సరి చేసుకో. అప్పుడు నీకు జవాబులు ఇస్తాడు. నేను ప్రార్థన చేసుకోవడానికి అంత అవకాశం లేదు అని అంటే ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండండి, ప్రతి బుధవారం ఉపవాసం ఉండండి. పరిచయుడంట వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడట. నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటిని, నా దశంభాగాలను చెల్లిస్తున్నాను అంటే ప్రభు అన్నాడు, మీరు మీ భక్తి పరిచయులు శాస్త్రుల భక్తి కంటే ఎక్కువైతే కానీ మీరు నాకు పాత్రలో కారు. కనీసం మనం వారానికి 3 సార్లన్నా ఒక్క పూటన్నా ఉపవాసం ఉండాలి. వాటర్ ఫాస్టింగ్ అంటున్నారు ఇప్పుడు కొత్తగా. అంటే మంచినీళ్ళు మాత్రం తాక్కుంటూ ఉపవాసం ఉండటం. ఎందుకంటే ప్రస్తుతం మన శరీరాలకి బలం లేదు, వాతావరణం సరిలేదు, డైజెస్టివ్ సిస్టమ్ సరిలేదు, థైరాయిడ్ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, బీపీలు, ఇంకా రకరకాల బలహీనతలు ఉన్నాయి. మన శరీరంలో చాలా భాగం నీరు ఉంటుంది. మనం ఎక్కువ నీరు తాగుతుంటే మన శరీరంలో ఉన్న కల్మషం అంతా క్లీన్ అయిపోద్ది. పొట్టలో పేగుల్లో ఉన్న అనవసరమైన వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అది అసలు ఆరోగ్యం అవుతుంది. వైద్యులు ఏం చెప్తారంటే వారానికి ఒకసారి ఉపవాసం ఉన్నవాడు కడుపు జబ్బులే రావటగా. ఏంటంటే దేవుడు చెప్పిన మాటను మనం వింటే కడుపు జబ్బులు రావు, ఏ జబ్బులు రావు. ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపరచగలుగుతాం. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోండి. నా జీవితంలో 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు బతుకులో మొట్టమొదటిసారిగా ఉపవాసం ఉన్నా. ఆ రోజు చర్చిలో మీటింగ్ అయిపోయిన తర్వాత ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అని చెప్తే ఆ రోజు ఇంటికి వెళ్లకుండా భోజనం చేయకుండా మందిరంలో ఉండి ఉపవాసం ఉండి, ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను మార్చుకో, నా జీవితాన్ని మార్చు, నా పాపాలు క్షమించు, నాకు రక్షణ దయచేయి అని నేను పట్టుదలతో ప్రార్థించాను. ఆ రాత్రి 1:2 గంటల సమయంలో ప్రభు నన్ను దర్శించాడు. ఒక మూల నుండి చర్చిలో ఒక్కనే ఉన్నాను, అందరూ వెళ్ళిపోయారు. చర్చిలో నడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను కళ్ళు తెరుచుకొని. ఒక మూల నుండి గొప్ప ప్రకాశం, ఆ ప్రకాశంలో సిలువలో వేలాడుతున్న ప్రభు, ఆయన ముఖం దగదగలాడుతుంది. ఎలా ఉంది ఆయన ముఖం అని అడిగారు కొంతమంది. ఆయన ముఖం చూడలేము, ఆ లైట్ చూసి ఎలాగుందంటే ఏం చెప్పగలవు? ఆ లైట్ ప్రకాశంలో దానికి రూపమే కనపడదు. ఆయన ముఖంలో కూడా అలాంటి ప్రకాశం నేను చూడగానే సిలువ యొక్క రూపాన్ని నేను చూడగానే కింద పడిపోయాను, పశ్చాత్తాపడ్డాను. ఆ రాత్రంతా తెల్లవారి 8:20 వరకు ఉపవాసం ఉండి నాకు తెలియకుండానే ఉచ్చరింపశక్యము గారి బూలుగులతో పరిశుద్ధాత్ముడు నా ద్వారా నా తప్పులన్నీ ఒప్పింపజేశాడు. పశ్చాత్తాపడ్డాను. అదే నా రక్షణ దినం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కల్వరి అంటే నాకు అందుకే ఇష్టం. ఆ కల్వరి దృశ్యం నా గుండెను బద్దలగొట్టింది, నా జీవిత గమ్యాన్ని చూపించింది, నా పాపాలకు క్షమాపణ దొరికింది, ప్రభు దర్శనాన్ని ఎరిగాను. ఆ తర్వాత అనేక సార్లు అనేక విషయాల కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, ఒక తాగుబోతు కొరకు, ఒక వ్యభిచారి కొరకు, ఒక దొంగ కొరకు దేవుని సన్నిధిలో ప్రభా అని వారి పక్షంలో విజ్ఞాపన చేసినప్పుడు అద్భుతంగా ఈ వారములో ప్రార్థన చేస్తే వచ్చే వారం కల్లా పచ్చి తాగుబోతుగా ఉన్నవాడు మనసు
పరిశుద్ధాత్ముడి ద్వారా మార్చబడిన వాడై తిరిగి వచ్చి క్షమాపణ అడగటం, రక్షించబడి మరి అన్నడూ త్రాగుడు పట్టకుండా మారటం అన్నది నేను చూశాను. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఇప్పుడే చెప్పండి, ఇది నా సమస్య అయ్యా, ఇది నా అవసరత అయ్యా, నా బిడ్డలు మారాలయ్యా, నా కుటుంబం కట్టబడాలయ్యా, నా గర్భఫలం కావాలయ్యా, నా శరీరంలో ఉన్న అనారోగ్యం పోవాలయ్యా, ఈ థైరాయిడ్, బీపీ, షుగర్ల వల్ల బాధపడుతున్నాను, నా రక్తంలో శక్తి లేదు నాయన, నా నడుములో బలం లేదు నాయన, ఎముకల నొప్పులతో బాధపడుతున్నాను, గుండెల్లోనైనా ఇన్ఫెక్షన్ ఉందయ్యా, నా లంగ్స్ పాడైపోయినాయి అయ్యా, నా శరీరంలో ఆరోగ్యం లేదయ్యా, నాకు ఆరోగ్యం కావాలి తండ్రి. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. చేతులెత్తి హృదయం తెరిచి, అయ్యా ఇది నా బాధ, అయ్యా ఇది నా సమస్య, ఇదయ్యా నా స్థితి నాయన, నేను ప్రార్థించుకోలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను, అందుకే అంతకంతకి భక్తిహీనుని అయిపోతున్నాను, అంతకంతకి సాతాను నా మీద పెత్తనం చేస్తున్నాడు అయ్యా, సాతాను నన్ను లొంగ తీసుకున్నాడయ్యా, నా శరీరేచ్ఛలకు లొంగిపోయానయ్యా, లోకాశలకు లొంగిపోయానయ్యా, అనేక చిక్కుల్లో సమస్యల్లో పడిపోయానయ్యా, అప్పుల్లో పడిపోయానయ్యా, నాకు విడుదల పొందే మార్గం లేక తపన పడుతున్నాను యేసయ్యా, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి నాయన, నన్ను లేవనెత్తయ్యా, ఈ చికటగల దొంగ ఊపిలో నుండి నన్ను లేవనెత్తయ్యా, బండపైన పాదాలు స్థిరపరచు నాయన అని ఎవరెవరు నీకు మొరపెడుతున్నారో అయ్యా, అటువంటి వారి మొరలు ఆలకించు తండ్రి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ శరీరంలో ఏ రోగం ఉందో, ఏ వరుస్తుడికి ఏ అవసరం ఉందో, ఏ తల్లికి ఏ పరిస్థితి ఉందో నువ్వు బాగా ఎరిగిన వాడివి కదా, హృదయ వాంఛలు తీర్చేవాడివి కదా, అడిగి ఊహించని దానికంటే మాకు ఎక్కువ ఇచ్చేవాడివి కదా. నీ సన్నిధికి వెతుక్కుంటూ వచ్చారయ్యా, నాకు స్వస్థత కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు మారుబడుసు కావాలి, నా బిడ్డ మారాలి, నా భర్త మారాలి, నా కుటుంబం కట్టబడాలి, నా జీవితంలో అభివృద్ధి చూడాలి, నేను ఈ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, నాకు జ్ఞానం కావాలి అని ఎవరెవరు ఏ ఆశలతో వచ్చారో వారి హృదయ వాంఛలు తీర్చు నాయన. సాతాను బిగబట్టిన ప్రతి కార్యాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. మోయబడిన గర్భాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరవేస్తున్నాము నాయన. మరుసటి సంవత్సరం చక్కటి బిడ్డతో వచ్చి సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం చేయము. ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాను, మరలా పరీక్షలు వస్తున్నాయి, పాస్ అవుతాడో లేదని భయభీతులతో ఉన్న యవనస్తులకు జ్ఞానము దయచేయి నాయన, విజయము దయచేయి ప్రభువా. ఉన్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులవుటకు నీ కృపను వారి మీద కుమరించము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.